ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిండి పులియబెట్టడం, పప్పు నానబెట్టడం, పెరుగు, ఇనో, వంట సోడా, సూజీ ఇవేమీ లేకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి జొన్న పిండితో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయిపోయేటువంటి జొన్న దోశల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ జొన్న పిండిని తీసుకున్నానండి. తర్వాత ఇదే కప్పుతోని 1/2 కప్ బియ్యపు పిండిని వేసుకుంటున్నాను. నేను ఇలా బియ్యపు పిండి 1/2 కప్పు వేసుకోవటం వల్ల ఈ జొన్న దోశలు అన్నవి కొంచెం మెత్తగా వస్తాయన్నమాట. మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్యపు పిండి 1 కప్పు వేసుకోండి. తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో జొన్న పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసరికి చూడండి, పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పాయింట్లోని ఇంకొక కప్పు వాటర్ను కూడా వేసుకొని పిండిలోని ఎక్కడ ఉండలన్నది లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను టోటల్గా 2 కప్స్ వాటర్ అన్నది యూస్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, చాప్ చేసినటువంటి 4 పచ్చిమిరపకాయలు, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. దోశలు అన్నవి గెరిటితో వేయమండి, టీ గ్లాస్తో వేస్తామన్నమాట. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ అన్నది వేసి పాన్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దోశల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇక్కడ చిన్న టీ గ్లాస్తోని వేస్తున్నాను అనమాట దోశలు. ఈ దోశలు అన్నవి మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న వెంటనే దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయకూడదన్నమాట. ఎందుకంటే ఈ దోశల పైన కొంచెం పిండిగా ఉంటుంది కదా. ఆ పిండితనం అంతా తగ్గిన తర్వాత దోశ చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోవాలండి. ఇలా ఉన్నటువంటి దోశల్ని మనం అచ్చంగా ఇలాగే తినేయచ్చు అనమాట. దీనికి ఎటువంటి పచ్చడి అన్నది అవసరం లేదు. కానీ నాకైతే ఇంకా టేస్ట్గా రావటం కోసం దీనిలోకి ఆంధ్ర స్పెషల్ పప్పుల పొడి వేస్తున్నానండి. ఇలా పప్పుల పొడి కూడా వేసుకున్న తర్వాత దోశ అన్నది బాగా వేగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేయటమేనండి. ఈ దోశ అన్నది రెండో వైపున వేపుకోమన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.